విషయం మీరు వెళ్ళండి అన్న. మీ ఇప్పుడు మన ఛానల్లో నేను ఒక పర్సనల్ మన విషయం ఒకటి మాట్లాడాలన్నా. ఒక 2 నిమిషాలు ఒక నిమిషం నేను మాట్లాడతా. ఎందుకంటే అన్న లాస్ట్ టైం మనం ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు కొంతమంది అంటే అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలకు కొంతమంది ఎట్లుంటారు అంటే శాశ్వత శత్రువులేగానే ఉంటారని అనుకుంటారు. ఇప్పుడు మేము యువత కోసం ప్రజల కోసం కొట్లాడతాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు నచ్చకపోతే భావాలు నచ్చకపోతే విమర్శిస్తాం. డెఫినెట్గా విమర్శిస్తాం. అక్కడ ఏ దోస్తాను ఉండదు, ఏం లాలుచిపన ఉండదు. ఇంకేదైనా అవసరం వచ్చిన సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్ ఇది చేస్తారని అనుకున్నప్పుడు మేము మీ దగ్గర కావచ్చు గవర్నమెంట్ దగ్గర వస్తాం. మన ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది నేను ఎవరికి ఇండివిజువల్గా నేను రిప్లై చేయలే. కానీ మీ క్యూ న్యూస్ ద్వారా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. మేము ప్రజల కోసం యువత కోసం పనిచేసేటోళ్ళం. ఎవరైతే ప్రజల కోసం యువత కోసం పనిచేయడానికి ముందుకొస్తారో చేయగలుగుతారో బరాబర్ వాళ్ళతో చేయగలుగుతాం. ఆ రోజు మీతో కూడా నేను మాట్లాడి మీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు క్లియర్ చేయమని అడిగిన. మీరు బరాబర్ వచ్చిర్రు. 2014 నుంచే మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయినా కూడా మీరు నాకు వచ్చారు. నేను ఏదో గొప్ప అని చెప్పట్లే. ఎందుకు వచ్చినా మీరు బాధ్యత అనుకుని వస్తున్నాను అని మీరు చెప్పిర్రు. నేను కూడా అరే ఇంత పెద్ద మనిషి బాధ్యతను వస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన. మనం కూర్చున్నాం. నేనేమి ఓటేయమని అడగలే. బరాబర్ ఉన్న డౌట్లు అడిగిన. నెగిటివ్గానే నేను మాట్లాడిన. ఓటు కూడా అభ్యర్థించలే. నేను కూడా మళ్ళీ నేను సపోర్ట్ చేస్తున్నాను కూడా చెప్పలే. సమస్యలు ఇవి ఉన్నాయన్నది మీరు యాక్సెప్ట్ చేసిర్రు. ఎస్ అన్న ఎస్ తప్పిదం జరిగిందన్నారు. మీరు పెద్ద మనసుతో మీరు క్షమాపణ కూడా కోరిర్రు. అది మనిషి అనేటప్పుడు మీ చేసేటువంటి పనులను బట్టే మా రియాక్షన్ ఉంటుంది. నాకు నచ్చింది కాబట్టి ఎస్ ఈ రియాక్షనే కావాలని అనుకున్నాం. అన్న రేపు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఏ సమస్య ఉన్నా బరాబర్ మాట్లాడతానని చెప్పిర్రు. నేను ఇది చేస్తారా లేదా అని చెప్పి ట్రై చేద్దామని నేను ఫోన్ చేసిన. నిన్ననే ఆర్ కృష్ణ మేము అందరం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పినాం. కానీ మీరు కూడా మాట ఇచ్చారు కాబట్టి ఒక ఫోన్ చేసిన నేను. మళ్ళీ ఈ సమస్య ఉంది మరి మాట్లాడతారా అంటే పక్కకున్న కొంతమంది ఏం చేసారు, లేదు ఎట్టి పరిస్థితుల్లో పిలవడం మీరు కావాలని చూడండి అని చెప్పారు. లైవ్లో ఈ తమ్ముడు ఉన్నాడు. నేను లైవ్లో మీకు ఫోన్ చేసిన. లేదన్నా మీరు రండి అని చెప్పారు. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఏదో నేతానందం కోసం ఒక ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉండాలి. సమస్యలు ఎప్పటికి ఇట్లనే ఉండాలని అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంతమంది నెగిటివ్గా ఒకటి చేస్తే ఇద్దరు చేస్తే ముగ్గురు చేయడం. అడిగిన ప్రశ్నలకు ఒక ఎవిడెన్స్ చూపి అన్నాను మీరు నాకు చెప్పారు. నేను ఒక 1 వీక్ ట్రై చేసిన ఎవిడెన్స్ల కోసం. మీ ఎవరెవరు మీకు అగెనెస్ట్ ఉంటారో అందరితో మాట్లాడినా. అరే భయ్ ఒక ఎవిడెన్స్ ఇవ్వండి రా, వెనక తీసుకుంటాడు రా భయ్, నేను కొట్లాడతారా భయ్ అని చెప్పిన. మరి ఎవరు కూడా ఎవిడెన్స్ ఇవ్వలే. కాబట్టి బరాబర్ 100% మీకు సపోర్ట్ చేస్తున్నామన్నా. అది మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పాయింట్ కాదు. ప్రజల గుండెల్లో తీర్మానం మల్లన్న అంటే ఒక మార్క్ ఉంది. నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం మేము అందరము. మీరు ఆ మార్క్ మీకు అతిపెద్ద పదవి, దాంట్లో మీరు కొనసాగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు సపోర్ట్ ఉంటుంది. ఆ మైక్ ఇస్తే మేము కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్తే అందరికి.